హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిప్యూటీ ఆఫీసర్ అనే ఉద్యోగాలు భర్తీ చేయడానికి సంబంధించి విద్యుత్ శాఖ నుంచి అధికారికంగా మనకి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదండి. మీరు జాబ్‌లో చేరగానే మీకు 97,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. మీకు కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క జాబ్‌కి సంబంధించి అయితే ఎంపిక చేస్తున్నారు. ఫ్రెండ్స్, జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలో జాబ్ పోస్టింగ్ అయితే కల్పిస్తున్నారండి. ఏపీ, తెలంగాణ వారు మీరు ఏ డిస్ట్రిక్ట్ చెందిన వారైనా సరే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మీకు యూజ్ అయ్యే జాబ్ గురించి చెప్తున్నాను కాబట్టి మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది నాకు తప్పకుండా కావాలండి. ఫ్రెండ్స్, ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకి డిప్యూటీ ఆఫీసర్ అనే ఉద్యోగాల కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విద్యుత్ శాఖ నుంచి వచ్చిందండి. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క జాబ్స్ సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఓన్లీ ఇందులో ఇచ్చిన క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్ సంబంధించి మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు సాలరీ ఎంత వస్తుందని చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. మీకు అప్రాక్సిమేట్లీ వచ్చేసి సంవత్సరానికి మీకు 11.67 లాక్స్ వరకు మీకు సాలరీ అయితే వస్తుందని చెప్తున్నారు. అంటే మీకు ఫర్ మంత్ అయితే 1,00,000 వరకు మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని ఇందులో క్లియర్‌గా ఇవ్వడం జరిగింది చూడొచ్చు. మీకు డే రెంట్స్ అలవెన్స్, హౌస్ రెంట్స్ అలవెన్స్, అలాగే మెడికల్ ఫెసిలిటీ, గ్రూప్ ఇన్సూరెన్స్, ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మీ యొక్క పర్ఫార్మెన్స్‌ని బట్టి రిలేటెడ్‌గా పేమెంట్ అది ఉంటుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే కనుక జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వారైతే ₹470 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా మిగతా వారు మాత్రం అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వారు, ఎక్స్ సర్వీస్ వారు వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. వారు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనకి ఇందులో వేకెన్సీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్ అంతా కూడా ఇచ్చారండి. ఇప్పుడు అది చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిప్యూటీ ఇంజనీరింగ్ విభాగంలో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అనే పోస్టులు అయితే ఉన్నాయి. ఈ యొక్క జాబ్ సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి February 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్ వారైతే 28 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్ వారైతే 31 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎస్సీ, ఎస్టీ వారైతే 33 ఇయర్ వరకు అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి అన్ని కేటగిరీ వారికి ఇందులో వేకెన్సీ అనేది కేటాయించారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇందులో అన్ని క్యాస్ట్‌ల వారికి వేకెన్సీ ఇచ్చారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అందరూ కూడా ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు జాబ్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు కేవలం ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి 85% వెయిటేజ్ అనేది ఉంటుంది. అలాగే మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇంటర్వ్యూ వచ్చేసి 15% వెయిటేజ్ అనేది ఇస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ కండక్ట్ చేస్తారంటే మోస్ట్లీ మన సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించి టాపిక్స్ పైన 15 మార్క్స్ సంబంధించి ఉంటుంది. ఏ టాపిక్స్ ఉంటాయని చూసుకుంటే జనరల్ మెంటల్ అబిలిటీ అండ్ ఆప్టిట్యూడ్ టు లాజికల్ రీజనింగ్, అనలిటిక్ కాంప్రిహెన్షన్ అబిలిటీ, బేసిక్ న్యూమరికల్ డేటా ఇంటర్ప్రిటేషన్, స్కిల్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే పార్ట్ 2 వచ్చేసి టెక్నికల్‌కి సంబంధించి టాపిక్ మీద 70 క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. సో వాటికి సంబంధించి ఒక ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్‌కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే మీకు క్వాలిఫికేషన్ అది ఏముండాలని చూసుకుంటే ఫ్రెండ్స్, ఇందులో భాగంగా మనకి డిప్యూటీ ఇంజనీరింగ్ విభాగంలో ఎలక్ట్రికల్ పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మీకు బీఈ బీటెక్, ఏఎంఐఈ అండ్ జీఐఈటీఈ బీఎస్సీ అనేది మీరు 4 ఇయర్స్ కోర్స్ అయితే ఎవరైతే చేశారో వారు ఇక్కడ ఇచ్చిన స్ట్రీమ్‌లలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్ ఆర్ టెలికమ్యూనికేషన్ ఫ్రమ్ రికగ్నిషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క విభాగంలో ఎవరైతే క్వాలిఫికేషన్ అది పూర్తి చేస్తున్నారో వారందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, అలాగే మెకానికల్‌కి సంబంధించినటువంటి పోస్టులకి ఇక్కడ మెకానికల్ విభాగంలో ఎవరైతే బీటెక్ గాని, బీఎస్సీ ఇంజినీరింగ్ గాని 4 ఇయర్స్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే కల్పిస్తున్నారండి. ఫ్రెండ్స్, ఈ యొక్క క్వాలిఫికేషన్ గనుక మీకు ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదండి. మీరు ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంపార్ట్ డేట్ చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ అయితే ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు.
ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి మార్చ్ 7th నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిందండి. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 31st మార్చ్ 2025 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీరు మీ దగ్గర ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉంచుకొని అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మిమ్మల్ని ముందుగా కాంట్రాక్ట్ కింద అయితే తీసుకుంటారట. ఆ తర్వాత మనకి 5 ఇయర్స్ పాటు కాంట్రాక్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా 2 ఇయర్స్ పాటు ఎక్స్‌టెండ్ చేస్తారంట. మధ్యలో తీసివేయడం అంటూ ఏమి ఉండదు అని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా! మనకిది భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. అలాగే ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది.